ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఉన్నాయి. దీనిలో అభ్యర్థులు ఇటు కౌన్సిలర్గా అలాగే కార్పొరేట్గా పోటీ చేయడానికి చాలా ఆసక్తి కనబడుతున్నారు. ఒక్కో డివిజన్ నుంచి కరీంనగర్ విషయానికి వస్తే ఒక్క పార్టీకి చెందినటువంటి వ్యక్తులు 3-4 పోటీ పడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రతి ప్రాంతంలో సైతం అభ్యర్థులు చాలామంది పోటీ పడుతున్నారు. తమకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే తాము సర్వే చేస్తున్నాము, వారికి మాత్రమే ఇస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నారు. అయితే ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే కోణంలో చర్చ జరుగుతుంది. మరొక వైపు తమకు అనుకూలంగా రిజర్వేషన్ లేకపోవడంతో ఇతర డివిజన్ల నుంచి సైతం పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా రేస్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇటు కరీంనగర్ రామగుండం కార్పొరేషన్లపైనే అందరి కన్ను ఉంది. మిగతాది సైతం దృష్టి సారిస్తున్నారు. ప్రధాన మున్సిపాలిటీల పైన సైతం దృష్టి సారిస్తున్నారు. ఇక హుజరాబాద్ అడ్డా ఎవరిది అనే కోణంలో బలమైన చర్చ జరుగుతుంది. మరొక వైపు జగిత్యాల ఇష్యూకి వచ్చేసరికి వితిన్ ద కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అగ్రనేతల మధ్య, ఒకవైపు ఎమ్మెల్యే మధ్య, మరొక వైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అలాగే మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కో డివిజన్ నుంచి ఒకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ పడడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలి, గెలుపు గుర్రాలు ఎవరు అనే కోణంలో అగ్రనాయకులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద తమ పార్టీకి చెందిన వాళ్ళే తమకు శత్రువుగా మారే ప్రమాదం ఉంది అని చెప్పేసి పోటీదారులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నోటిఫికేషన్ నేడో రేపో వెలువడుతున్నటువంటి సందర్భంగా సర్వత్రా ఈ ఇష్యూ పైన ఆసక్తి నెలకొంది. చూద్దాం ఎవరు టికెట్ సాధిస్తారు, ఎవరు గెలుపు సాధిస్తారు అనేది వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.